కులాల మధ్య భేదం ఉంది. పిల్లల పాపానికి మాత్రం భేదం లేదు. దేశాల మధ్య భేదం ఉంది, కానీ పాపానికి మాత్రం భేదం లేదు. జాతుల మధ్య భేదం ఉంది, కానీ పాపానికి భేదం లేదు. అంటే మనిషి ఏ కులస్తుడని, మతస్థుడని, ఏ దేశస్థుడైనా అందరిలో ఒకే విధమైన పాప స్వభావము ఉంది అని బైబిల్ చెప్తుంది. కనుక ఇటువంటి పాపులైన మానవులను రక్షించడానికి యేసు ప్రభువారు లోకానికి వచ్చారు. అవును ప్రియులరా, పాపులను రక్షించడానికి వచ్చారంటున్నారు. పాపులు ఏదైనా శిక్షలో ఉన్నారా, లేక ప్రమాదంలో ఉన్నారా అనే సందేహం, అనుమానం మీకు రావచ్చు. అవునండి, బైబిల్ అంటుంది పాపము చేసిన వారిని పాతాళము పట్టుకుంటుందని, పాపం వల్ల వచ్చే జీతం మరణమని బైబిల్ చెప్తా ఉంది. కనుక మానవుడు పాపములో పుట్టి పాపములో చనిపోతే వారి ఆత్మ అగ్ని గంధకాలతో మండు గుండానికి వెళుతుంది. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మకి చావుండదు. యుగ యుగములు, తరతరములు, అంతులేని సంవత్సరాలు మానవుడు, పాపైన మానవుడు ఆ భయంకరమైన నరకములు కాలుతూ ఉంటాడు. కనుక అది ఏ మానవుడు వెళ్ళకూడని స్థలమే నరకాగ్ని. కనుక అటువంటి నరకాగ్నికి మానవుడు ఎందుకు వెళ్ళిపోతున్నాడయ్య అంటే బైబిల్ అంటుంది పాపం. పాపం పోతే మానవుడు దేవుని దగ్గరకు వెళ్ళగలుగుతాడు. పాపం పోతే మానవుడు ముక్తిని సంపాదించుకోగలుగుతాడు. మరి పాపం ఎలా పోతుంది? ఈనాడు పాపం పోగొట్టుకోవాలని అన్నదానము, వస్త్రదానాలు, ఇలాగ దాన ధర్మాలు చేస్తున్నారు. పిల్లల వాటి ద్వారా గ్రామంలో మంచోడని మంచి పేరు వస్తుంది, కానీ మానవునికున్న పాపం మాత్రం పోదు. ఎందుకంటే బైబిల్ అంటుంది రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. అయితే ఏ రక్తము కావాలి? ఎడ్ల రక్తము, కోడల రక్తము, మేకల రక్తం. మానవుని పాపాలు తీసివేయట అసాధ్యం. ప్రియుల మానవుని పాపం పోవాలంటే మానవుడే కావాలి. ఆ మానవుడు పాపము లేని వాడై ఉండాలి. కానీ లోకములో పాపము లేని మానవులు ఎవరైనా ఉన్నారా అంటే లేరండి. బైబిల్ అంటుంది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేశారు అని బైబిల్ నేరారోపణ చేస్తుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియుల ఈ పాపులైన మానవులను రక్షించడానికి దేవుడు తన కుమారుడిని యేసుని ఈ లోకానికి పంపించారు. యేసు అనగా రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడింది. ప్రియ దేశీ మిత్రులారా గమనించండి, యేసు ప్రభువారు ఆయన కన్య మరియ గర్భాన ఈ లోకములో పుట్టడం జరిగింది. యేసు ప్రభువారు ఆయన పుట్టుకలో పాపము లేకుండా పరిశుద్ధునిగా ఈ లోకంలో ఆయన పుట్టారండి. అంత మాత్రమే కాదు, ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. ఆయన జీవించిన జీవిత కాలములో ఆయన ఎక్కడా కూడా పాపము చేసినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. ఆయన పాపము లేని పరిశుద్ధుడని బైబిల్ సెలవిస్తా ఉంది. ప్రియుల మానవులందరి కొరకు యేసు ప్రభువారు శిలువలో ఆయన రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచారు. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు అని తమ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల నుండి తిరిగి లేచాడని తమ హృదయంలో విశ్వాసం ఉంచుతారో వారి జన్మ, కర్మ, పాపాలన్నీ క్షమించబడతాయని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేశీ మిత్రులారా, యేసు ప్రభువుని మీరు ఎందుకు నమ్ముకోకూడదు? యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా పాపాలు క్షమించబడతాయి. యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా మనము పరలోకానికి వారసులుగా మార్చబడతాము. యేసు ప్రభువుని నమ్ముకుంటే మన మీద ఉన్న నరక శిక్ష తప్పుతుంది, మనకి ప్రియుల రక్షణ భాగ్యం దొరుకుతుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువుని మీ సొంత రక్షకుని అంగీకరించి పాపము నుండి విడుదల పొందండి, పరలోక రాజ్యానికి వారసులకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక.